హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. సో మొత్తానికి నిన్న వారణాసి సినిమా ఈవెంట్ ఏదైతే జరిగిందో అందులో ప్రముఖంగా ఒక గ్లిమ్స్ ప్లే చేశారు. జస్ట్ ఒక టీజర్ లాంటి గ్లిమ్స్ ప్లే చేశారు. ఆ గ్లిమ్స్ ఎంత వైరల్ అయిందో అంటే మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్, ఆ టైటిల్ ఎంత అయితే వైరల్ అయిందో, రాజమౌళి గారు మాట్లాడిన కొన్ని మాటలు కూడా అంతే వైరల్ అయ్యాయి. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నిన్న రాజమౌళి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖతం ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే రాజమౌళి గారు ఇచ్చారో ఇక మొత్తం ఒక బ్యాచ్ మొత్తం దిగిపోయారు. ఇక మొత్తం దిగిపోయి రాజమౌళి గారి ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని, లేకపోతే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని, మీ అంతం ఇప్పుడే ప్రారంభమైంది, ఈ స్టేట్మెంట్తోనే మీ అంతం మొదలైంది అని చెప్పేసి మరికొందరు ఇప్పటి వరకు ఫ్లాప్ లేని రాజమౌళి ఈ సినిమాతోటి ఫ్లాప్ చూస్తారని చెప్పేసి, లేకపోతే సక్సెస్ తలకెక్కితే ఇలానే మాట్లాడతారని చెప్పేసి మరికొందరు ఒక బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఈ అంశం గురించే కంప్లీట్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా రాజమౌళి గారు ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలామంది ఆయన నాస్తికుడు అంటున్నారు. నిజంగా ఆయన నాస్తికుడా లేకపోతే నిజంగా దేవుణ్ణి నమ్ముతారా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు దేవుణ్ణి నమ్మరా అనేది ఒకసారి మనము ఒకసారి బ్యాక్ వెళ్ళి మనం మొత్తం ఒకసారి రివైండ్ చేసుకున్నట్టయితే రాజమౌళి గారు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముతారు. ఆయన నిన్న మాట్లాడిన సందర్భం ఏంటంటే, ఆ ఈవెంట్లో చాలా సర్ప్రైజ్ ఇవ్వాలి ఆడియన్స్కి, తెలుగు ప్రజలకి, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి అని చెప్పేసి ఆయన ఒక ఇంటెన్షన్ తోటి ఉన్నారు. ఆ ఇంటెన్షన్ని కొందరు వ్యక్తులు అతి ఉత్సాహంతో ఆ డ్రోన్ ఎగరేస్తూనో, లేకపోతే అక్కడ ఏదైతే ఆ ఈవెంట్లో జరిగిన కొన్ని పొరపాట్ల వల్లనో, అసలు అది మొత్తం కంప్లీట్ ఆ ఈవెంటే ఆయన సరిగ్గా జరపలేకపోయారు. ఆయన విజన్ ఏంటి, ఆయన అసలు ఈవెంట్ కండక్ట్ చేసిందే ఎందుకు, అసలు ఈవెంట్ పెట్టినదే ఎందుకు? నేను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఇప్పుడు ఏదైతే ఈ వారణాసి సినిమా ఉందో, ఈ వారణాసి సినిమాకి సంబంధించి అసలు ఆడియన్స్కి నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. మన ఇండియన్ సినిమా స్కేల్ ఎలా ఉంటుందో, అసలు నేను తీయబోయే ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి నేను ఆడియన్స్ చూపించాలి, మన తెలుగు ఆడియన్స్ చూపించాలి, అసలు మన భారతీయులు చూపించాలి అని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ తోటి అక్కడ మొత్తం ఈవెంట్ చేస్తే అక్కడ జరిగిన చాలా తప్పిదాలు. ఒక డ్రోన్ ఎగరేసి ముందు రోజే లీక్ చేస్తారు, ఆ ఫుటేజ్ మొత్తం లీక్ చేశాడు. దాని తర్వాత అక్కడ జనరేటర్ ఇష్యూవో, పవర్ ఇష్యూవో, లేకపోతే ఎల్ఈడి ఇష్యూవో కానీ అక్కడ ఏదైతే గ్లిమ్స్ ప్లే అవ్వాల్సిన టైం ప్లే అవ్వాల్సి ఉందో అది ప్లే అవ్వకపోవడం, మొత్తం డిస్టర్బ్ అయిపోయారు రాజమౌళి గారు. నిన్న రాత్రి వి వర్ సపోజ్ టు టెస్ట్ అవర్ వీడియో. సో బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి, బ్లాక్ క్లాత్స్ పెట్టి, అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ 2 o'clock వి స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్. ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వి స్టార్టెడ్ టెస్టింగ్ అవర్ టెస్ట్ వీడియోస్. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒకళ్ళో ఇద్దరో నాకు తెలీదు. దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో అవి నెట్లో పెట్టడం మొదలు పెట్టారు. దట్ ఈస్ 1 year ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. anta kastapadi everything chesindi, just one drone flying randomly, they just started leaking out. అంత డిస్టర్బెన్స్ లో ఆ ఫ్రస్ట్రేషన్ అనేది సర్వసాధారణం. అంతెందుకు మనమే ఎన్నోసార్లు తిట్టుకోమా,
మనకి ఏదన్నా చెడు జరిగింది అనుకోండి, ఎన్నిసార్లు మనం తిట్టుకోం దేవుణ్ణి, దేవుడే లేడు పోరా, లేకపోతే ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు దేవుడు లేడు నేను నమ్మనని చెప్పేసి మనమే సర్వసాధారణంగా చాలాసార్లు తిట్టుకుంటాం. అలా తిట్టుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కే మనం మన రోజును ప్రారంభిస్తాం. ఇది కూడా అలాంటిదే. రాజమౌళి గారు కూడా ఆ ఫ్రస్ట్రేషన్, ఆయన అనుకున్న విధంగా అక్కడ ఈవెంట్ జరగలేదా, ఒక ఫ్రస్ట్రేషన్ సర్వసాధారణంగా వచ్చే, ఒక హ్యూమన్ బీయింగ్కి వచ్చే సర్వసాధారణమైన ఫ్రస్ట్రేషన్ అది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఏంటండి, నిజంగా అంత దేవుడి మీద నమ్మకం లేకనే ఆయన ప్రతి సినిమాలోనూ, స్టార్టింగ్ సినిమా నుండి మొన్న RRR వరకు దేవుణ్ణి ఏ రేంజ్లో ఎలివేట్ చేశారో మీరు అందరూ చూశారు. హీరోతో ఈక్వల్గా చాలా సీన్లు దేవుణ్ణి ఎలివేట్ చేశారు ఆయన. RRRలో చివరిలో రాముణ్ణి ఏ రేంజ్లో ఎలివేట్ చేశారు ఆయన. ఎలివేషన్ మామూలుగా లేదు అది అసలు. అందుకే దాని ముందు బాహుబలిలో శివుణ్ణి అసలు వేరే లెవెల్ ఆయన. అసలు ఆయన మనం అనుకోవాలి, మనం ఆయన రేంజ్కి మనం నిజంగా మనం ఆ ఆలోచన, ఆయన రేంజ్కున్న ఆలోచన మనం అసలు అందుకోలేము. అసలు జనరల్గా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎలా ఉంటారో మీకు కూడా తెలుసు. వాళ్ళు అసలు దేవుణ్ణి మరీ తక్కువ చేసి చూపిస్తారు. లైక్ ఇప్పుడు పీకే సినిమా ఉంది హిందీలో, అందులో ఎంత తక్కువ చేసి చూపించారు శివుణ్ణి కావచ్చు, లేకపోతే ఇతర దేవుళ్ళందరినీ. అలాంటి డైరెక్టర్లు మనం అడ్డా బాగుంటుంది. కానీ రాజమౌళి గారు ప్రతి సినిమాలోనూ అసలు ఆయన ఏదో నిన్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు, కానీ ప్రతి సినిమాలోనూ దైవాన్ని హైలైట్ చేయందే ఆయన ఉండదు. దైవత్వాన్ని మగధీరలో ఎలాంటి సీన్స్ పెట్టారు, ప్రతి సినిమాలోనూ ఉంటుంది ఆయన దైవత్వం గురించి. అంత గొప్ప భక్తుడు. నిన్న జరిగిన కేవలం కొన్ని పొరపాట్లు, సరే ఈ కేవలం మాటలు ఒకటే కాదు, ఈవెన్ ఆయన కొన్ని మీరు ఫోటోలు కూడా చూసుకోవచ్చు. స్క్రీన్ మీద నేను ఇప్పుడు ప్లే చేస్తాను. నిజంగా ఆయన దేవుణ్ణి నమ్ముతాడా, గుళ్ళకి వెళ్తారా అన్నది కూడా ఒకసారి మీరు ఈ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది. ఈ ఫోటో చూడండి. ఇది వచ్చేసి గతంలో బళ్ళారిలో ఒక టెంపుల్కి ఆయన విజిట్ చేశారు. ఒక టెంపుల్కి వెళ్ళి రాజమౌళి గారు ఇద్దరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి దర్శనం చేసుకున్న ఫోటో ఇది చూడండి. ఆ దేవుడిని నమ్మరు అంటారు కదా, మరి ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇందులో ఇద్దరు హస్బెండ్ వైఫ్ రాజమౌళి గారు టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ ఫోటో చూడండి, ఇవన్నీ చూడండి. అలాగే ఇది చూడండి, RRR సినిమా టైంలో, ఇది RRR సినిమా టైంలో రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారు. నమ్మకం లేకపోతే నేను రాను, అసలు నాకు నమ్మకం లేదు, మీరే వెళ్ళేసి రండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఆయనకేం అవసరం అంటే. ఇందులో చాలామంది మాట్లాడుతున్నారు ఆయన సినిమాలన్నీ కూడా దేవుణ్ణి పెట్టి కమర్షియల్ చేస్తారు అని చెప్పేసి. దేవుణ్ణి పెట్టి కమర్షియల్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఎవరికైనా. ఇప్పుడు రాజమౌళి గారు నిజంగా అసలు దేవుడు లేకుండా సినిమాలు తీయలేరు. ఆయన ఎన్నో సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిట్లో దేవుడు ఉన్నారా, లేరుగా. యాక్షన్ ఫిలిమ్స్ అన్నిట్లో దేవుడు ఉన్నాడా, లేరుగా. అవి హిట్ అవుతున్నాయి కదా. ఆ విజన్ తోటే ఆయన లవ్ స్టోరీలో లేకపోతే యాక్షన్ ఫిలిం చేసుకోవచ్చు కదా. అంత కమర్షియల్ యాంగిల్లో ఆలోచించే వ్యక్తి అయితే అలాంటి సినిమాలే చేసుకుంటారు ఆయన. ఇప్పుడు మర్యాద రామన్న ఎంత పెద్ద సక్సెస్. అందులో ఈయన పర్టికులర్గా అందులో దేవుణ్ణి ఇంపోజ్ చేసి దేవుణ్ణి పేరు చెప్పి తీసిన సినిమా. అసలు ఈగ సినిమా ఎంత పెద్ద సక్సెస్. అందులో ఎక్కడే కానీ ఈ దేవుడిని ఎలిమెంట్ ఎక్కువ హైలైట్ చేయలేదే. అంటే దేవుడితో ఆయన అసలు బిజినెస్ చేసుకోవాలనే థాట్ ఆయనకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఆ థాట్ మీ మైండ్లో నుండి తీసేయండి. ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు మన ఊహకు కూడా అందడాయన. ఆయన రేంజ్ వేరు. మీరు రాసి పెట్టుకోండి. వారణాసి సినిమాతోటి మన హిందుత్వం, మన హిందూయిజం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది మీకు ఏ రేంజ్లో మన హిందూయిజాన్ని ఆయన ఎలివేషన్ చేస్తున్నారో. అంతెందుకు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి, మహాభారతాన్ని ఎలాగైనా ప్రపంచాన్ని మొత్తం చెప్పాలి ఆ స్టోరీని అని చెప్పేసి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా పెట్టుకున్నారు. అది
ఒకవేళ నిజంగా ఆయనకి అలాంటి ఆలోచనలు ఉంటే అలా ఎందుకు తీస్తారు? అవతార్ లాంటి సినిమానో లేకపోతే ఇంకొకటి ఐరన్ మ్యానో స్పైడర్ మ్యానో అలాంటి సినిమాలు ఆయన తీలేరా? ఒకవేళ ఆయన తీస్తానంటే బడ్జెట్ పెట్టేవాళ్ళు లేరా? కొన్ని లక్షల మంది ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, లక్షల మంది, వేల మంది కూడా కాదు. ఆయన స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అలాంటి సినిమా తీస్తా అంటే ఇప్పుడు ఈ వారణా సినిమా నాకు తెలిసి కేఎల్ నారాయణ గారు నాకు తెలిసి ఎన్ని కోట్లు పెట్టడానికైనా ఆయన సిద్ధం. నాకు తెలిసి బడ్జెటే 1000 కోట్లు అంటున్నారు. సో ప్రొడ్యూసర్స్ రెడీ, ఆయన ఎలాంటి సినిమా తీస్తా అన్న ప్రొడ్యూసర్స్ రెడీ, అసలు కాంప్రమైజ్ కారు. ఆయన నిన్న జరిగిన ఒక తప్పిదం, రాజమౌళి గారు కొన్ని అప్పుడప్పుడు నేను ఇదాక అన్నట్టు మానవ సహజం, ఆ కోపం రావడము అవన్నీ సహజంగా జరిగేవే. అంత మాత్రాన కేవలం వీటిని చూసుకొని నిజంగా ఆయన మాట్లాడిన ఫ్రస్ట్రేషన్లో కోపంలో మాట్లాడే మాటలు పట్టుకొని ఆయన నాస్తికుడు, ఆయన సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఆయన సినిమాని బంద్ చేయాలి, ఇలాంటివి కాదు. జస్ట్ ఆయన మాటలు, ఆయన చెప్పిన అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒక్కటి ఆలోచించండి అంతే. ప్యూర్ హిందూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జస్ట్ కూర్చొని ఒకసారి ఆ వీడియో కంప్లీట్గా ఆ ఈవెంట్లో జరిగిన మొత్తం ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అవును, ఇది అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు సహజమే కదా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో ఇది వీడియో అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.